మే 13 యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుండి 42 వచనములు. మానవ స్వభావములోని విపరీత దుష్టత్వాన్ని మనం గమనించాలి. యెరూషలేములోని అవిశ్వాస యూదులు ప్రభువు అద్భుతాల వలన లేక ఆయన బోధ వలన కదిలించబడలేదు. వారు ఆయన్ని తమ మెస్సియాగా అంగీకరించవద్దని నిర్ణయించుకున్నారు. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకున్నారని మరోసారి వ్రాయబడింది. మన ప్రభువు యూదులకు ఎలాంటి హాని చేయలేదు. ఆయన దొంగ, హంతకుడు కాదు. ఆయన దేశ చట్టానికి విరోధంగా తిరుగుబాటు చేయలేదు. ఆయన జీవితం మొత్తం ప్రేమమయమై మేలు చేయుచు సంచరించుచుండెను. అప్పొస్తలుల కార్యములు 10:38. ఆయనలో దోషం లేదు. ఆయన గుణంలో ఎలాంటి విరుద్ధత లేదు. ఆయనపై మోపడానికి ఏ నేరం లేదు. ఇంత పరిపూర్ణుడు మరియు నిష్కలంకుడు అయిన మనిషి ఈ భూమి మీద ఎప్పుడూ నడవలేదు. కానీ యూదులు ఆయన్ని ద్వేషించి ఆయన రక్తం కోసం తప్పించారు. లేఖన మాటలు ఎంత సత్యం! నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. యోహాను 15:25. పురాతన మాటలు ఎంత విలువైనవో! ఒకవేళ మారు మనస్సు పొందని మనుషులకు కనుక దేవుడు దొరికితే వారు ఆయన్ని చంపివేస్తారు. మన ధన్య ప్రభువు పొందిన ఇలాంటి వ్యతిరేకతను కనుక నిజమైన క్రైస్తవుడు ఎదుర్కొంటే అతడు ఆశ్చర్యపోవడానికి హక్కు లేదు. అతడు తన ప్రభువు వలె ఉండాలని, మరింత పరిశుద్ధంగా ఆత్మీయంగా ఉండాలని కోరుకున్న కొద్దీ అతడు మరింత ద్వేషాన్ని, హింసను ఎదుర్కోవాల్సి వస్తుందనేది వాస్తవం. స్థిరమైన స్థాయి అతని సిలువ నుండి తప్పిస్తుందని భావించవద్దు. శత్రువుల ద్వేషాన్ని తెచ్చేది అతని పొరపాట్లు కాదు గాని అతడు పొందుకున్న కృపలు. దేవుని ప్రతిరూపము కలిగిన దేనినైనా చూడడానికి లోకం అసహించుకుంటుంది. ఇతరులు తమ కంటే ఉత్తమంగా ఉండడం చూస్తే ఈ లోకస్తుల మనస్సాక్షి గుచ్చుకుంటుంది. ఎందుకు కయీను తన సోదరుడైన హేబేలును ద్వేషించి చంపాడు? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను అని పరిశుద్ధుడైన యోహాను చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. ఎందుకు యూదులు క్రీస్తును ద్వేషించారు? ఆయన వారి పాపాలను, తప్పుడు బోధలను బట్టబయలు చేశాడు కనుక. ఆయన ఒప్పు, తాము తప్పు అని హృదయాల్లో వారికి తెలుసు. ధ్యానం కోసం తమ హృదయ చెడుతనాన్ని బయలుపరిచే సత్యాన్ని తప్ప మరి ఏదైనా మనుషులు చేపడతారు.